కానీ ఈమెం చేసిందంటే మన ముంగటే గ్లాస్ ఇదేంటి ట్రాన్స్పరెంట్ అన్నట్టు, అంటే నీకు కనిపిస్తుంది నాకు కనిపిస్తుంది. సో ఆ డిష్ లో మొత్తం మల్టీ గ్రెయిన్స్ నింపేసింది. మల్టీ గ్రెయిన్స్ అంటే దాంట్లో అన్ని ఇవి ఉంటాయి, ఏవి మన వివిధ రకాల విత్తనాలు ఉంటాయి. అవి మనకు మంచి ఉపయోగపడింది. నానబెడితే దాంట్లో నుండి వచ్చిన జ్యూస్ అన్నది చాలా యూస్ఫుల్. మల్టీ విటమిన్ ఉంటుంది, హెల్త్ కేర్ ఉన్న వాళ్ళకి దాని యూజ్ చాలా ఉంటుంది. జనరల్ గా మనం ఏమనుకుంటాం, ఈ 1-2 వాడతారు, మనకు ఏదో నీళ్లు కలిపి చేస్తారు అనేసి ఎవరు చేయరు. కానీ ఆమె చేసింది దానికి సొల్యూషన్ కనిపెట్టి ట్రాన్స్పరెంట్ బ్రౌన్స్ లో ట్రాన్స్పరెంట్ గా ఇటువంటి కనపడేటట్టు ఎన్ని ప్లాట్ఫామ్స్ లో అవి గ్రెయిన్స్ పెట్టాలో గ్రెయిన్స్ పెట్టేసి వాటిని నానబెట్టిన ఆ జ్యూస్ మాత్రమే ఇస్తుంది అన్నట్టు మన ముంగటే. అది తాగడానికే చాలా దూరాన్ని కారు వేసుకొని వస్తారండి. ఆమెకు రోజు సంపాదన ఎంత అంటే 5,000 రూపాయలు. ఒక ఉమెన్ పొద్దున్నే ఒక గంట సేపు, ఎవరైనా మన గ్రౌండ్కి వెళ్ళే టైంలోనే తాగుతారు. గంట సేపు నేను ఇక్కడ నిలబడితే నాకు 5,000 వస్తాయి సార్. 5,000 రాకపోతే నేను ఎందుకు వస్తాను సార్ అంటుంది. అంటే తన స్థాయిని 5,000కి ఒక గంటకు 5,000 ఫిక్స్ చేసుకున్నాను. చూడండి ఆలోచన. ప్రజల అవసరాలు ఏంటి, తన చుట్టూ ఉన్న అవసరాన్ని నేను ఎట్లా పంచగలను అన్నది కనుక మనం ఆలోచిస్తే మనం వ్యాపారంగా ఎంత ఎదుగొచ్చో చూడాలి. నేనన్నది మీ చుట్టూ ఉన్న అవసరాలు. కానీ సార్ చెప్పింది ఏంటంటే మీకు ఇక్కడ అవసరాలే కాదు, విదేశ స్థాయిలో కూడా ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో కూడా మీరు ఆలోచనతో రండి. అవసరమైతే ఆలోచన కూడా మనమే ఇస్తాం. ఆ పోర్టల్లో ఉంటుంది, మనం చూసుకొని దీంట్లో ఏది నాకు ఫిట్ అవుతుంది. మనం చూడండి పిడకల్ని వాళ్ళకి కేక్ అంటున్నారు. అంటే నేమ్ మారిస్తే, బ్రాండింగ్ మారిస్తే ఎంత పనికి వస్తుందో అలాంటి ఆలోచనలు కూడా మీకు అందరూ కూడా ఇలాంటి మీటింగ్స్ వచ్చినప్పుడు ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. సో తన చుట్టూ ఉన్న అవసరాన్ని గుర్తించండి, దీన్ని ఎట్లా మార్పు వచ్చో చూడండి. అట్లా చూసుకొని మంచిగా వ్యాపారాన్ని విజయవంతంగా చేసే ఆలోచనలు అమల్లో తీసుకెళ్ళండి. అండ్ ఇప్పుడు మా పని కోసం మేము ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తరఫున వచ్చాను. సో మనకి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుండి ఈ పిఎం విశ్వకర్మస్ అందరికీ కూడా మర్చెంట్ ఆన్బోర్డింగ్ చేయమని ఒక సర్క్యులర్ వచ్చింది. సో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా అక్కడ మన దగ్గర స్టాక్ ఉన్నది కనుక అందరు కూడా వెళ్ళేటప్పుడు మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారు. దాంట్లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీకు ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే ప్రతి ట్రాన్సాక్షన్ మీద కొన్ని రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా వస్తాయి. సో మీ అవసరార్థం, మీ సౌకర్యార్థం మా స్టాక్ ని ఇక్కడికే తీసుకొచ్చాను. అందరూ కూడా వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు మీ క్యూఆర్ కార్డ్స్ తీసుకొని వెళ్ళండి. అక్కడ మన స్టాక్ వెళ్ళేటప్పుడు ఇప్పుడేం ఇష్టం కాదు, అందరూ పెద్దలు చెప్పేది వినండి. సో మీరందరూ కూడా ఈ ఆలోచనతో చూడండి, ఎన్నో లక్షల మందిలో ఇక్కడ ఒక 20 మంది 100 మంది వచ్చారు. దట్ షోస్ యువర్ యూనిక్నెస్. అదే మీ ప్రత్యేకతని తెలుపుతుంది. కాబట్టి మీరు 100 మంది ఒక విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగాలని